హలో వ్యూవర్స్, హైదరాబాద్కి సడన్గా రావాల్సి వచ్చిందండి. సో దానికోసం అని చెప్పి నేను నూజివీ నుంచి టికెట్స్ ట్రై చేశాను. బట్ ఆ నూజివీ నుంచి టికెట్స్ అయితే నాకు అవైలబుల్ లేవండి. అలాగే ప్రైవేట్ బస్సెస్కి చూశాను, మార్నింగ్ స్టార్ ఎస్పీకేడిటీ రేట్స్ అయితే చాలా హై ఉన్నాయి. సో అందుకని చెప్పి విజయవాడ నుంచి చూస్తే విజయవాడ నుంచి స్లీపర్ అయితే అవైలబుల్ ఉంది. సో అందుకని చెప్పి అవి అయితే బుక్ చేసుకున్నానండి. ఇంకా 8:15కి స్టార్ట్ అయ్యి విజయవాడ 10 o'clock రీచ్ అవుతాము. ఇంకా విజయవాడ రీచ్ అయిన తర్వాత నూజివీ పాయింట్ నుంచి విజయవాడ పాయింట్కి జస్ట్ వాకబులేనండి. సో అందుకని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ కొంచెం సేపు వెయిట్ చేసి బస్సు అయితే ఎక్కాలి. ఇంకా దారిలో మాకు ఆగిరిపల్లి మీద నుంచి వెళ్తాం కదా, ఆగిరిపల్లిలో రథసప్తమికి స్వామివారి కళ్యాణం కానివ్వండి, ఉత్సవాలు చాలా బాగా జరుగుతూ ఉంటాయండి. అలా అనుకుంటూ ఉన్నాము, ఒక పక్క అంతా డెకరేషన్ అవుతుంది, ఇంకొక రోడ్ అంతా కూడా ఖాళీగానే ఉంటుంది. సో అలా అనుకుని స్టార్ట్ అయ్యాము. ఇంకా ఈ లోపు ఆ స్వామివారి దర్శనం అయితే మాకు అయ్యింది. ఇంకా ఆదివారం రోజైతే ఒకవేళ నేను ఆగిరిపల్లి వెళ్తే వీడియోస్ చూపిస్తానండి మీకు. ఇంకా అక్కడ నుంచి 10 o'clockకి విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. ఇంకా 10:45కి బస్సు వచ్చింది. ఇంకా బస్సు ఎక్కేసాము. ఇంకా మా యోగి అయితే స్లీపర్ బస్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఫస్ట్ అయితే లగేజ్ ఇచ్చిన క్యాబిన్స్లో పెట్టేసుకున్నాము. మాకు పెద్ద లగేజ్ వెళ్ళింది, ఓన్లీ 2 బ్యాగ్సే ఉన్నాయి. ఇంక ఈ లోపు బాగా కూలింగ్ ఎక్కువైపోయిందని మమ్మీ అంటే ఫ్యాన్స్ ఆఫ్ చేసుకోవచ్చు అని చెప్పి అడ్జస్ట్ చేస్తున్నాను. ఇంకా మా యోగితో ఎట్లా ఉంటుందంటే ఎంత కూల్గా ఉన్నా కూడా ఫ్యాన్గా కూలర్ కానీ తిరుగుతూనే ఉండాలి. పైకి ఎక్కడానికి అయితే మా అమ్మ కొంచెం కష్టపడిందండి. ఇంకా మా యోగి అయితే అప్పుడే 1 hour పడుకుంది. ఇంకా లేచి ఇగో మంచిగా ఆడిందండి. ఒక 10 to 15 minutes బస్సులో ఉన్నంతసేపు ఆడదు. జస్ట్ బస్ ఎక్కినాక ఒక 15 minutes ఆడుతుంది, మొత్తం చూసుకుంటుంది, పడుకుంటుంది. సో మాకు కూడా అదే జరిగింది. ఇంకా మోస్ట్లీ బస్ అయితే ఎక్కేసామండి. బస్ అయితే బాగానే ఉంది, కానీ ఆఫ్టర్ జర్నీ రివ్యూస్ ఇవ్వాలి అంటే కొంచెం అనీజీగా అనిపించింది. బస్ అంత కంఫర్టబుల్గా లేదండి. అండ్ అలాగే రోడ్స్ కూడా బాగాలేదు కదా, చాలా గతుకులుండి బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసింది. ఇంకా మా యోగి మధ్యలో మేమిద్దరం పడుకున్నాం కదా, ఇక చూడండి ఎలా చూస్తుందో. తను మాత్రం పడుకోలేదు, అమ్మ పడుకుంది, నేను కూడా పడుకున్నాను. కాకపోతే ఫ్లాష్ ఆన్ చేసి ఉంచాను. ఈలోపు ఎలా చూస్తుందో చూడండి. ఇంకా కొంతసేపు అటు ఇటు తన్నుకొని చక్కగా నిద్ర అయితే పోయిందండి. ఇంకా హైదరాబాద్కి దేనికి వచ్చాము మేము అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపించేస్తాను. ఇంకా హైదరాబాద్లో వెళ్ళాము అంటే మా యోగి తనకు కావాల్సింది అని చెప్పి ఒక ఐటెం అడిగింది. సో మార్నింగ్ అక్కడికి వెళ్తామో లేదా అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసేస్తానండి. ఇంక చూసారా ఎలా పడుకోకుండా అది లేచింది, మమ్మల్ని లేపేసింది. మోస్ట్లీ 12 o'clock అనుకుంటా. తర్వాత ఇంకా నెమ్మదిగా అటు జోకొట్టి ఇటు జోకొడితే పడుకుని పోయిందండి. ఇంకా వాడు బ్లాంకెట్స్ ఇచ్చాడు, కానీ ఆ బ్లాంకెట్స్ మళ్ళీ తల కింద పెట్టుకోవడానికి పిల్లోస్ లేవని తెచ్చుకున్న షాలూస్ తీసి కప్పుకున్నాము. మా యోగికి ఎట్లా అంటే వింటర్ అయినా కూడా ఫ్యాన్ కంపల్సరీ, కప్పుకోవడానికి దుప్పటి కంపల్సరీ అండి. సో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మేము ఏం చేసామనేది వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీరు ఈలోగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.